తీస్తా నది ప్రాజెక్టుతో సహా నదీ నిర్వహణ రంగంలో సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి బంగ్లాదేశ్, చైనాలు అంగీకరించాయి. బీజింగ్లో బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్, చైనా ప్రధాని లీ కియాంగ్ల మధ్య జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ ఒప్పందం కుదిరింది. నదుల నిర్వహణలో పరస్పర సహకారానికి ఆమోదం తెలుపుతూ చైనా, బంగ్లాదేశ్ 13 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంలో భాగంగా ఈ ఒప్పందాలు జరిగాయి. తీస్తా నది బంగ్లాదేశ్లోని ఉత్తర ప్రాంతాలకు ప్రధాన నీటి వనరు. వేసవిలో నీటి ఎద్దడి, వర్షాకాలంలో వరదల సమస్య పరిష్కారానికి బంగ్లాదేశ్ ఈ భారీ ప్రాజెక్టును తలపెట్టింది. దీనికోసం చైనా నుంచి బంగ్లా ఆర్థిక, సాంకేతిక సహాయాన్ని ఆశించింది. ఈ ప్రాజెక్టులో చైనా భాగస్వామ్యం కావడం భారత్కు వ్యూహాత్మకంగా, భద్రతాపరంగా ఆందోళన కలిగించే అంశంగా నిపుణులు భావిస్తున్నారు. తీస్తా నది ప్రాజెక్టుతో సహా నదీ నిర్వహణ రంగంలో సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి బంగ్లాదేశ్, చైనాలు అంగీకరించాయి. బీజింగ్లో బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్, చైనా ప్రధాని లీ కియాంగ్ల మధ్య జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ ఒప్పందం కుదిరింది. నదుల నిర్వహణలో పరస్పర సహకారానికి ఆమోదం తెలుపుతూ చైనా, బంగ్లాదేశ్ 13 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంలో భాగంగా ఈ ఒప్పందాలు జరిగాయి. తీస్తా నది బంగ్లాదేశ్లోని ఉత్తర ప్రాంతాలకు ప్రధాన నీటి వనరు. వేసవిలో నీటి ఎద్దడి, వర్షాకాలంలో వరదల సమస్య పరిష్కారానికి బంగ్లాదేశ్ ఈ భారీ ప్రాజెక్టును తలపెట్టింది. దీనికోసం చైనా నుంచి బంగ్లా ఆర్థిక, సాంకేతిక సహాయాన్ని ఆశించింది. ఈ ప్రాజెక్టులో చైనా భాగస్వామ్యం కావడం భారత్కు వ్యూహాత్మకంగా, భద్రతాపరంగా ఆందోళన కలిగించే అంశంగా నిపుణులు భావిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.